శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సదా నా ఆత్మిక అభిమాని స్థితిలో ఉంటూ శాంత స్వరూపంగా ఉంటాను. నేను నిశ్చింత చక్రవర్తిని. నేను సత్యాతి సత్యమైన ఆత్మను, సేవాదారి ఆత్మను. ఈ క్షణం నా ఆత్మిక తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 24/5/2024. బాబాయ్ చెహటింగ్. మధురమైన పిల్లలు, ఎలా ఉండాలి మన స్థితి? ఆత్మిక అభిమానిగా అయ్యి ఆత్మిక అభిమాని భవ అనే పాఠాన్ని పక్కా చేసుకోండి. దేహీ అభిమాని అయిన తండ్రి మనకి ఈ దేహీ అభిమాని భవ అనే పాఠాన్ని చదివిస్తున్నారు. మరి మనం చేసే పురుషార్థం ఏంటి? ఆ సోల్ కాన్షియస్ స్టేజ్ ని మెయింటైన్ చేయడం. అనుక్షణం భావించాలి, నేనొక సత్యమైన ఆత్మ, బ్రుకుటి మధ్య స్థానంలో ఉండే ఆత్మ. నా మొట్టమొదటి ఆత్మాభిమాని పాఠాన్ని ఎంతగానో పక్కాగా చేసుకోవాలి. చెక్ చేసుకుందాం. రోజంతా మన స్థితి ఎలా ఉంది? 24 గంటల్లో ఎంతసేపు ఆత్మాభిమాని స్థితిలో ఉండగలుగుతున్నాను అనేది ప్రశ్న. దేహ అభిమానులుగా అవ్వడం వలన మొట్టమొదట ఏ రోగం ఉత్పన్నం అవుతుంది? బాడీ కాన్షియస్నెస్ కనుక మనలో ఉంటే నామ రూపాల రోగం అనేది వచ్చేస్తుంది. ఆ రోగం ఏం చేస్తుంది? మనల్ని వికారీగా చేస్తుంది. అందుకే తండ్రి అంటారు, పిల్లలు ఆత్మాభిమానిగా సోల్ కాన్షియస్ గా ఉండే అభ్యాసం చేయాలి. ఈ శరీరం పట్ల ఎలాంటి మోహం ఉండకూడదు. ఈ దేహం పట్ల ఎలాంటి మోహం ఉండకూడదు. ఆత్మిక అభిమానిగా అయి తండ్రిని స్మృతి చేస్తే నేను ఆత్మ ఎంతో పావనంగా అవుతాను. పరమాత్మ మనకి స్వయం ఈ జీవితం యొక్క బంధనం నుంచి తొలగించి జీవన ముక్తి స్థితిలోకి ఎలా వెళ్ళాలి అనే యుక్తిని తెలియచేస్తున్నారే. మరి ఇంతటి అద్భుతమైన యుక్తి, ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేయడం రోజంతటిలో ఎంతవరకు చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. స్వయం పరమాత్మ మనల్ని చదివిస్తున్నారు. స్వయం పరమాత్మ వారిని స్మృతి చేయడం నేర్పిస్తున్నారు. స్వయం పరమాత్మ ఆత్మాభిమానిగా అవ్వే పాఠాన్ని నేర్పిస్తున్నారు. స్వయం పరమాత్మ మన కోసం ఒక వృద్ధ మానవ శరీరాన్ని ఆధారం తీసుకొని మనకి జీవన ముక్తి యొక్క దారిని చూపిస్తున్నారు. మనని పావనంగా తయారు చేస్తున్నారు. సతో ప్రధానంగా తయారు చేస్తున్నారు. మరి అలాంటి తండ్రిని నేను ఎంత ప్రియంగా రోజంతా స్మృతి చేయాలి? కాకపోతే ఎలా ఉన్నాం అందరం? రాతి బుద్ధి కలవారిగా ఉన్నాం. మన బుద్ధికి గోల్డ్ రేజ్ తాళం తాళం చేయబడింది. అందుకని ఏది కూడా ఈ బుద్ధిలోకి వెళ్ళటం లేదు. అందుకే బాబా మనకి అర్థం చేయిస్తున్నారు. మన లైఫ్ లో బ్రహ్మ విష్ణు శంకరుల ఇంపార్టెన్స్ ఏంటి? నేను ఎవరిని? బ్రాహ్మణ కులానికి చెందిన వారిని, ఎంతో ఉన్నతమైన ఆత్మను. ఎంతటి ఉన్నతమైన ఆత్మ అంటే నేనుండే ప్రపంచమే సతో ప్రధాన ప్రపంచం. కాకపోతే పరమాత్మ గురించి
సృష్టి చక్రం గురించి ఎవ్వరికీ తెలియని కారణంగా పరమాత్మని సర్వవ్యాపి అనేశారు. కాకపోతే ఇది భక్తి అని అనరు. సృష్టి చక్రం గురించి తెలుసుకోవడం, స్వయం ఆత్మ అభిమాని స్థితిని గురించి తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటారే కానీ భక్తి అనేది అనరు. ఈ జ్ఞానం యొక్క ఉద్దేశం కూడా మనకి తెలుసు. కానీ భక్తిలో లక్ష్యం, ఉద్దేశం అంటూ ఏది పెట్టరు. జస్ట్ ఓ గాడ్, ఓ ఈశ్వరా అని తలుచుకుంటూ ఉంటారే కానీ నిజంగా భక్తి యొక్క విస్తారం గురించి వారికి తెలియదు. ఈ భారతదేశమే ఇప్పుడు ఎలా అయిపోయింది? శ్మశాన వాటికగా అయిపోయింది. అందుకని ప్రతి ఒక్కరూ తమో ప్రధానంగా జంతువుల లక్షణాలతో ఉన్నారు కాబట్టి ఈ రాజ్య గుర్తు కూడా ఏం చూపించారు? 3 కోతులనే చూపించారు. మనుషులెవ్వరిని చూపించలేదు. దానికి అర్థం మనుషుల స్థితి కూడా అలా అయిపోయింది. సో అందుకని అనుక్షణం ఈ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకొని మంతన చేయడం ఎంతో ఇంపార్టెంట్. వారేం భావిస్తారు? ఆత్మ పావనంగా అవ్వాలంటే గంగలోకి వెళ్ళి స్నానం చేస్తే చాలు పావనంగా అయిపోతారని. గంగ అనగా నీళ్లు. నీళ్లతో స్నానం చేస్తే శరీరం పావనంగా అవుతుంది కానీ ఆత్మ పావనంగా అవ్వదు అనే బేసిక్ పాయింట్ మనం వేరే వారికి అర్థం చేయించాలి. ధారణలో బాబా చెప్పారు, సతో ప్రధానంగా అయ్యేందుకు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయకూడదు. ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసాన్ని చేయాలి. మరి అందరితో నేను ఎలా మర్చుకోవాలి? ప్రతి ఒక్కరితో క్షీర ఖండం వలె కలిసి మెలిసి ఉండాలి. ఈ అంతిమ జన్మలో వికారాలపై విజయాన్ని పొంది నేను ఆత్మ జీవన ముక్తి స్థితిని తయారు చేసుకోవాలి. ఎలా తయారవుతున్నాను? ఎటువైపుకు వెళ్తున్నాను? అందరితో ఎలా కలుసుకుంటున్నాను? ఎలా మలుచుకుంటున్నాను? ఎంతటి సేవ చేస్తున్నాను చెక్ చేసుకోవాలి. బాబా వరదానం కూడా ఇచ్చారు. తండ్రి ఛత్ర ఛాయలో సదా ఆనందాన్ని అనుభవం చేసే విశేష ఆత్మభవ. పరమాత్మ ఛత్ర ఛాయ మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే తండ్రి ఛత్ర ఛాయలో ఉంటారో వారు సదా మాయ నుంచి సేఫ్గా ఉంటారు. ఎందుకు? ఆ ఛత్రఛాయ లోపల మాయ రాను కూడా రాలేదు. ఆ ఛత్రఛాయ మనల్ని శ్రమ నుంచి ముక్తులుగా చేస్తుంది. ఆ ఛత్రఛాయ మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అనుక్షణం కల్పకల్పము నేనొక విజయీ ఆత్మను అనే నిశ్చయాన్ని పెట్టుకొని ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరికి అర్థం చేయించగలగాలి. స్లోగన్: ఎవరికైతే డ్రామా రహస్యం గురించి తెలియదో వారే అసంతుష్టులవుతారు. సో నేను డే అంతట్లో సాటిస్ఫాక్షన్ అనేది మిస్ అవుతున్నాను అంటే డ్రామా రహస్యాన్ని నేను మర్చిపోతున్నాను అని అర్థం. ఇదొక డ్రామా, నథింగ్ ఈస్ న్యూ. ఏది కొత్తది కాదు. ఈ ప్రపంచాన్ని మార్చలేను, మనుషుల్ని మార్చలేను, పరిస్థితుల్ని మార్చలేను. ఏ విధంగా కల్పపూర్వమైందో అలాగే రిపీట్ అవుతుంది అనే స్థితిని జాగ్రత్తగా బుద్ధిలో పెట్టుకోవాలి. ఓకే, ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను ఆత్మ అందరితో కలిసిమెలిసి క్షీరఖండంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి. రిలాక్స్. నేను ఆత్మ సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని సదా నా ఆత్మిక స్థితిలో ఉండే వారిని నిశ్చింత చక్రవర్తిని, నిర్భయ ఆత్మను, నిరంతర యోగి ఆత్మను, నిర్వికారి ఆత్మను, నిర్మాణ ఆత్మను,
నిశ్చయ ఆత్మను. నేను ఆత్మ. నా ఈ ఆత్మిక శక్తిని ప్రతి మార్గంలో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. ఆత్మిక స్థితి నాకు ఎంతో హాయిని ఇస్తుంది. నేను సత్యాతి సత్యమై చైతన్య స్వరూపాన్ని బాబా అనుక్షణం మీ ఆత్మిక స్థితిలో ఉంటూ నా పైన శక్తివంతమైన కిరణాలను కురిపిస్తూ నన్ను ఇలాగే సురక్షితంగా పెట్టండి. I, the soul, a peaceful being, I always try to maintain my own state of peace and happiness. I am a contented soul. I accept this drama and I react positively to this drama. The world drama is appropriately recorded and I'm here to accept it and give an awareness to others. Hey Father, thank you so much for showing me the path of the Supreme Authority. This is an elevated path and be a divine being all the time. I, the soul, maintain utmost pleasure, happiness, peace, and clarity from the Supreme Father and maintain the closeness towards the One Father. Om Shanti. 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 I, the soul, take the utmost peace from the Supreme Father. Spread such peace to every part of this body and be a divine being. Om Shanti.